బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసి నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ఇక నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నందిత కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందిత తండ్రి సాయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇక గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థులయ్యారని, ఈ ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. ఇక లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని, ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాల మరణంతో చిన్న వయసులోనే విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నిరంజన్ రెడ్డి దేవుణ్ణి ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య
3 నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక 1987లో హైదరాబాద్లో లాస్య నందిత జన్మించారు. చదువు విషయానికి వస్తే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఇక 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లోనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2016లో సాయన్నతో పాటు బీఆర్ఎస్లో లాస్య నందిత చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా నందిత పనిచేశారు. ఇక 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక బీజేపీ అభ్యర్థి గణేష్ పై 17,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం లాస్య నందిత ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం సంబంధించి ఇప్పటికే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన అలాగే అక్కడ కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఇది వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా ఆమెలో ఎమ్మెల్యేగా పంపిరాలని కొన్ని రోజుల్లో చూడండి ఎన్నికైనా ఏదైతే పాలసీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మరోసారి గత రోజులకి తగ్గుతుంది 3 గంటల పాటు. ఇప్పుడు ఈరోజు ఉదయం తెల్లవారు పట్ల కూడా ఇప్పుడు చేరుతున్నాం. ప్రధానంగా ఆమె ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సంబంధించి సాయం ఏం వినిపియట్లా. కుటుంబ సభ్యులు కూడా మంత్రి రాజు మాత్రం తీసుకుంటున్నాయి. హరీష్ రైట్, థ్యాంక్ యూ హరీష్.